వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దోచుకున్నవాడికి దోచుకున్నంతగా సాగిన దొంగతనాలన్నీ బయటపడుతున్నాయి. అందులో ఒకటి రాక్రీట్ అనే కంపెనీ ఘనకార్యం. ఈ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందింది. జగనన్న సెంటు స్థలాల్లో ఇళ్లు కట్టిస్తామని చెప్పి అడ్వాన్సులు తీసుకుని పత్తా లేకుండా పోయింది. ఇలా కడతామని చెప్పి కాంట్రాక్టు తీసుకున్న వాటిలో పులివెందుల లేఅవుట్ వ్యవహారం కూడా ఉంది. పులివెందుల పురపాలక పరిధిలోని ఏపీ ఐఏసీ భూముల్లో 6,739 ఇళ్లు మంజూరు చేయగా చాలా వరకు పునాదులు కూడా వేయలేదు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాక్రీట్ సంస్థ అత్యధిక ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. కొన్ని ఇళ్లు గోడల వరకు, అత్యధికం పునాదుల వరకే నిర్మాణాలు జరిగాయి. ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదు. కానీ బిల్లులు మాత్రం 100 కోట్లను చెల్లించారు. టెండరు ప్రక్రియ, ఎలాంటి ఒప్పందం లేకుండా పనులు చేశారు. తోపుదుర్తి సంస్థ ఖాతాకు నేరుగా బిల్లులు చెల్లించే విధంగా ఉన్నత స్థాయిలో ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపు 200 కోట్ల మేర వెచ్చించిన నిర్మాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇందులో పెద్ద స్కామ్ ఉందని తేలడంతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెంటనే విచారణకు ఆదేశించారు. ఎవరు డబ్బులు రిలీజ్ చేయమని ఆదేశించారో బయటకు తీగలాగితే ఆ వ్యవహారం మొత్తం జగన్ దగ్గరికే చేరుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాక్రీట్ సంస్థ ఒక్క పులివెందులలోనే కాదు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఇలాంటి కాంట్రాక్టులు తీసుకుని ఇళ్లు కట్టకుండా బిల్లులు పిండుకుందని వార్తలు వస్తున్నాయి. ఆ గుట్టంతా బయటకు వస్తే అతిపెద్ద స్కామ్ గా బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.